నమస్కారం. ఆత్మీయ అభినందన సభకు విచ్చేసిన గౌరవ మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి, మరి మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న చైర్మన్కి, వైస్ చైర్మన్కి, సర్పంచ్లకు, వార్డ్ మెంబర్లకు, కౌన్సిలర్కి, కోఆప్షన్లకి, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకున్నామంటే దానికి ముఖ్య కారణం మల్లారెడ్డి సార్ గారి గెలుపు. మరి ఆ గెలుపుకి కారణమైన కార్యకర్తలందరూ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మరి మన మేడ్చల్ నియోజకవర్గంలో 35,000 మెజారిటీతో గెలిచిన మన మల్లారెడ్డి సార్కి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి దీనికంత కారణమైన కార్యకర్తలే సార్. దీనికంత కారణమైంది, ఈ గెలుపుకి కారణమైంది అంటే కార్యకర్తలే. మరి మేము గెలిచిన వెంటనే చాలా ఇబ్బందులు వచ్చినాయి. అవన్నిటిని తట్టుకొని మరి మల్లారెడ్డి గారి సారి ప్రోత్సాహంతో డెవలప్మెంట్ అనేది చేసుకున్నాం. దమాయిగూడ అని ముఖ్యంగా చెప్పాలంటే దమాయిగూడ గురించి ఏమీ లేని అప్పుడు చాలా చూసినాం మనం సోషల్ మీడియాలో ఎలక్షన్స్కి ముందు. అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ అని. కానీ దానికి దమాయిగూడ పెద్ద నిదర్శనం. మాకు కనీసం డంపింగ్ యార్డ్ కిందనే ఉండి మరి దాని బాధితులమై ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు కనీస మనకి మెడికల్ ఫెసిలిటీ కూడా లేకుండా ఉండే దమాయిగూడకి. అట్లాంటి దమాయిగూడకి మరి 2 బస్తీ దవాఖానాలు తీసుకొచ్చిన ఘనత అంటే మల్లారెడ్డి సార్ది. అదేవిధంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అని దాని నుంచి వచ్చే మురికి వ్యర్థం ఏదైతే ఉందో అదన్నీ కాలనీల నుంచి ప్రవహిస్తుంటే మరి దానికి కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కింద 7,15,00,000 శాంక్షన్ అయ్యి వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మళ్ళీ 7 కోట్లతో మళ్ళీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కూడా చేసుకున్న డెవలప్మెంట్ ఉన్నాయి. అదేవిధంగా మరి ఎలక్షన్స్ ముందే మాకు కొన్ని వర్క్స్ శాంక్షన్ అయినాయి. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్కే కానివ్వండి, లేకపోతే మెయిన్ రోడ్ జవహర్ నగర్ టు నాగారం మెయిన్ రోడ్ శాంక్షన్ అయింది. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చి అది ఆగిపోయింది. మరి దురదృష్టశాతం ప్రభుత్వం కూడా మారింది. మరి ఇప్పుడు మన ముందు తెలుస్తూనే ఉంది. అప్పుడు ఉన్నప్పుడు అంతా మన చేతిలోనే ఉండే. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేస్తుందా చెయ్యదా అన్న సందేహాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఇవన్నీ చేసుకోవాలంటే రానున్న ఎంపీ ఎలక్షన్స్లో మనం భారీ మెజారిటీ ఇచ్చి మన అభ్యర్థిని గెలిపించుకొని మళ్ళీ మనం అధికారంలోకి వచ్చి ఈ పనులన్నీ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దమాయిగూడ విషయానికి వస్తే మరి 3,000 మెజారిటీ ఇచ్చి మల్లారెడ్డి సార్ని గెలిపించుకున్న ఘనత దమాయిగూడది. దానికి కారణమైన కౌన్సిలర్స్కి, పార్టీ లీడర్లకి, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేకపోతే పార్టీ లేదు, లీడర్లే లేరు. అట్లాంటిది చిన్న స్థాయి లీడరే ఈరోజు ఇంటింటికి తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే వాళ్ళు ఏదో పనులు చేసేసినారు, మనమేమో చేయలేదని కాదు. మన కేటీఆర్ సార్ కానీ కేసీఆర్ సార్ కానీ మనకు ఒకటే చెప్తుండే, తెలంగాణ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అంటే వాళ్ళంతా జూటా మాటలతోనే, పని ఏం లేకున్నా కానీ ఉట్టి మాటలతోనే వచ్చిర్రు. ఎందుకంటే నేనే స్వయంగా చూసిన, మన ఇంట్లో పిల్లలందరూ ఫోన్ తీయంగానే యూట్యూబ్ ఒకటి ఆన్ చేస్తారు. యూట్యూబ్ ఆన్ చేయగానే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏంటి అంటే మార్పు కావాలి. ఆ మార్పు కావాలన్న 2 వర్డ్స్తోని ఆ పిల్లలు ఎక్కడ పోయి ఆడుకున్నా కానీ అదే పాట, మార్పు కావాలి. మాటలతోనే, మౌత్ టాక్ అంటారు కదా, మౌత్ టాక్తోనే కాంగ్రెస్ వచ్చింది ఈరోజు. మరి అంత మౌత్ టాక్లో కూడా మళ్ళా హైదరాబాద్ మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది అంటే దానికి మన తెలంగాణ ప్రజలు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంత లబ్ధి పొంది, ఎంత డెవలప్మెంట్ పొందినారో దాని విషయం తెలుసుకొని వచ్చింది. కొన్ని విషయాలలో ఏదైతే కొన్ని ఉన్నాయో అవి కూడా మొన్ననే మన కేటీఆర్ గారు చెప్పినారు. ఏదున్నా కార్యకర్తలకి మేమున్నామన్న మనోధైర్యాన్ని ఇచ్చి మరి ఇట్లాంటి మీటింగ్స్ కూడా సార్ దమాయిగూడలో పార్టీ మీటింగ్
మొత్తం నియోజకవర్గంలో చూసుకుంటే కూడా కొత్త కమిటీలు వేసి మళ్ళీ కంటిన్యూగా నెలకొకసారన్నా మీటింగ్ పెట్టి మరి కార్యకర్తలని ఉత్తేజపరిచేది మనలో ఉంది. ఇంతవరకు కూడా మేము మున్సిపల్ ఏర్పడినాక సరిగ్గా మీటింగ్స్ పెట్టుకోలేదు. మరి ఇంత డెవలప్మెంట్ చేసుకున్నాక కూడా మనకు అంత వచ్చిందంటే ఇంకా ఎంత సాధిస్తాం అన్నది మనం ముందే ఏమనుకున్నామంటే మేము 1,00,000 మెజారిటీ వస్తుంది ఖచ్చితంగా అనుకున్నాం. కాకపోతే ఉట్టి మాటల ప్రచారంతో ఈరోజు ఆ వేవ్ని తీసుకొచ్చి మరి కాంగ్రెస్ పాలనలకు వచ్చింది. దాని నుంచి ఫస్ట్ రాగానే పవర్ కట్ స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుస్తూనే ఉంది. ఇంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాగానే రోజు కరెంటు 2 గంటలు 3 గంటలు పోతుంది పొద్దున సాయంత్రం. మళ్ళీ మా దమాయిగూడకి డంపింగ్ యార్డ్ నుంచి ఏదైతే కలుషిత నీళ్ళు వచ్చి గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయితే ఉట్టి హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ మీద బతుకుతున్న ప్రజలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ నిరుపేదలు ఆర్జీకేలో నిరుపేదలు వాళ్ళు ఏదన్నా ఈరోజు కష్టం చేసుకుంటేనే ఈరోజు రాత్రికి వాళ్ళు భోజనం చేస్తారు. అట్లాంటి వాళ్ళు నివసిస్తున్న దగ్గర ఈరోజు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చి మా సార్ ఎవరన్నా బిల్స్ అడిగితే నా పేరు చెప్పండి మాఫీ చేస్తాం, మినిమం ఎంత వస్తుందో 250 అంతే కట్టండి, ఏరియాస్ ఎంత 13,000 9,000 అట్లా చూపిస్తున్నారు. అట్లా వాటికి కట్టద్దు అని మాఫీ చేసి ఇచ్చినాక ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇంటింటికి బిల్లు వసూళ్లకు పోతున్నారు వాటర్ బిల్ కట్టాలా అని. మరి మార్పు ఇదేనా? నేను మన మేడ్చల్ నియోజక ప్రజల్ని ఒకటే కోరుకుంటున్నాను, ఏదైతే మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక 10 రోజుల్లోనే అన్న హామీలు నెరవేర్చిర్రు. మరి కాంగ్రెస్ ఏర్పడి ఎన్ని రోజులు అవుతుందో మీ అందరికీ తెలుసు. 6 గ్యారంటీలు 420 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే 420. మరి మనమందరము లాస్ట్ టైం కూడా ఎంపీ ఎలక్షన్స్కి మన ముఖ్యమంత్రి గారిని మేడ్చల్ నుంచి ఎంపీగా గెలిపించినారు. మనం ఎంత కష్టపడ్డామో తెలుసు రాజన్నకి. మరి ఒక్కరోజు కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయి చైర్లో కూర్చున్నారు, కానీ ఇంతకు ముందు ఎంపీ అయ్యుండి మన నియోజకవర్గానికి ఒక్కరోజు కూడా వచ్చి ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉందా అని తెలుసుకున్న దాఖలు లేవు. మీరే మీ గుండె మీద చేసి చెప్పాలి. ఎన్నడాన్ని వచ్చిండా రేవంత్ రెడ్డి? ఒక ఎంపీగా గెలిచి మనందరితో గెలిచితే ఎంపీ సీట్లో కూర్చున్నాడు. ఒక్కరోజు కూడా మరి వీడికి వచ్చే ప్రశ్న ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది లేదు. మరి అదే వ్యక్తి మన దురదృష్టశాతం ముఖ్యమంత్రి అయినారు. మరి ఇవన్నిటిని కూడా అధిగమించాలంటే మన మల్లారెడ్డి సార్ గారు ఖచ్చితంగా మేడ్చల్ నియోజకవర్గంలో సార్ వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఇంకొకరు రాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సార్ ఇంతకు ముందు ఏదైతే మేము మెజారిటీ ఇచ్చినామో దానికంటే ఎక్కువ మెజారిటీ ఇస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మెయిన్గా ఇంతకు ముందు చెప్పినట్టు మా వాళ్ళు సోషల్ మీడియా అనేది చాలా ప్రభావితం చేస్తుంది జనాల మీద. ఓపెన్ చేయంగానే ఫస్ట్ నోటిఫికేషన్స్లోనే తెలిసిపోతుంది ఏంటి అన్నది. అదొక్కసారి దానికి ఇది కాకుండా మన వాళ్ళు కూడా ఎన్నో మాటలు ఎన్నో అబద్ధాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాటికి కార్యకర్తలు మీకు చేతులెత్తి మొక్కుతున్నా ప్రతి ఒక్క విషయాన్ని మీరు స్పందించాలా. ఎందుకంటే ఇంతకు ముందు ప్రభుత్వం మీరు చూసిర్రు చేతలు ఏదైతే మన కేటీఆర్ గారు చెప్పిర్రో మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అన్నది దానికి నిదర్శనమే. మనం ఎన్నో పనులు చేసుకున్నాం. ఒక సెక్రటేరియట్ కానీ భద్రాద్రి కానీ ఇట్లా ఎన్నో డెవలప్మెంట్ చేసుకున్నాం. మన కళ్ళ ముందే మనం ఏం చేసినాం అన్నది ఉన్నది. మరి జనాల్లోకి వెళ్ళి అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత కూడా కార్యకర్తల మీద ఉంది. మరి ఈ విజయానికి